నేను మా అమ్మతో అదే అన్నా, నాకు సంబంధం తీసుకొచ్చారు, నువ్వెవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటానన్నాను. ఈ అమ్మాయిని చేసుకోమన్నారు, చేసుకున్నాను. చెప్పలేనంత సుఖం, చెప్పలేనంత నెమ్మది, చెప్పలేనంత సమాధానం. అసలు అసమాధానం అనేది కూడా ఏనాడు కూడా లేదు. సుఖం అంటే అది ఎంత దేవుడు నెమ్మదిని ప్రశాంతతను దేవుడు ఇచ్చాడో మనకు తెలియదు. అంటే పెద్దల చిత్త ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మన జీవితంలోకి, ఇందాక చెప్పాను, ఏది వచ్చినా దానివల్ల మనకి ఏం కలుగుతుంది? సుఖం కలుగుతుంది. ఇందాక అన్నాను కదా. అందుకే దేవుని చిత్త ప్రకారమే కుమారుడు, తండ్రి చిత్త ప్రకారమే కుమారుడు జరిగించాడు. ఒక్కోసారి కుమారుడికి ఇష్టమైన దాన్ని కూడా తండ్రి జరిగించలేదు, ఆయన చిత్తాన్నే జరిగించాడు. అంటే మన జీవితంలో ఒక్కొక్కసారి మన పిల్లలు కష్టపడిపోతున్నారనో, మన పిల్లలు బాధపడిపోతున్నారనో, మన పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారనో, చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాం తల్లిదండ్రులైన వారు. నేను చాలాసార్లు పిల్లల్ని అనేదానికంటే ఖచ్చితంగా తల్లిదండ్రులని అనాలనిపిస్తుంది. ఎందుకనంటే వాడు ఎక్కడ కష్టపడిపోతాడో అని చెప్పి వాడి ఇష్టాన్ని నెరవేర్చేస్తాం. అది మనం గొప్పగా ప్రేమ అనుకుంటాం, అది గొప్పగా తండ్రి బాధ్యత అనుకుంటున్నాం. కాదు అది. అంటే మీకే ప్రేమ ఉందా? దేవుడికి యేసుక్రీస్తు మీద ప్రేమ లేదా అంత కష్టపెట్టడానికి? యేసుక్రీస్తు ప్రభువుని చెయ్యి వదిలేయడానికి ఒక్కొక్కసారి పిల్లల్ని వదిలిపెట్టి దూరంగా పెట్టాలి. మన మాట విన్నప్పుడు వాళ్ళు కటీఫ్ చేయాలంతే. వాళ్ళతో చేసి తోలు తీసి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే వాళ్ళని అవసరమైతే విడిచిపెట్టాలి. వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టడానికి తండ్రికి ఇష్టం అవ్వలేదా? ఎందుకు తన కుమారుడు అన్ని కష్టాలు పడుతున్నప్పటికీ ఎందుకు తండ్రి సహించాడు? ఎందుకు దాంట్లో ఎక్స్క్యూజ్ చేయలేదు? దాంట్లోనూ పోన్లే, నేను ఇంత శ్రమ వద్దు కానీ కొంచెం తగ్గిస్తానని ఏమని చెప్పాడా? కొన్ని ఇంత శ్రమ నువ్వు వద్దు కానీ నేను కొంచెం మోస్తానని చెప్పి తండ్రి వచ్చి ఏమన్నా అక్కడ కూర్చున్నాడు ఆ పనిలోను. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? మన పిల్లలకి ప్రతీది ఎక్స్క్యూజ్ చేయడమే. పోన్లేనా, నువ్వు అది చేయలేవా, ఇది చేయి నాన్న, నీకు బరువు ఎక్కువైపోయిందా, ఆ మూట దింపేది, నేను 20 కేజీల మూట దింపేసి 5 కేజీల మూట మోగిన ఆయన 10 కేజీలు నేను ఎత్తేసుకుంటాను. ఎందుకు? అదే చెప్తున్నాను. అలాగ తండ్రి చిత్తాన్ని జరిగించటం వలన ఆ కుమారుడు ద్వారా అలాగ చేయించడం ద్వారా అంటాడు, తన శత్రువులను ఆయన పాదపీఠం కింద ఉంచాడంట దేవుడు. హల్లెలూయా. ఆ శత్రువులను ఎవరి పాదం అంటే క్రీస్తు యొక్క కుమారుడు యొక్క పాదముల కింద, పాదపీఠముల కింద ఉంచాడు. సమస్యలను, ఇబ్బందులను, ప్రతి పరిస్థితులను, మన పిల్లలు జయించలేని వాటిని, మన పిల్లలకు వ్యతిరేకమైన వాటిని వారి పాదముల కింద ఉంచినట్లుగా వారు మన చిత్తాన్ని, అంటే దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించేవాళ్ళుగా వాళ్ళు ఉన్నప్పుడు చెప్పాను కదా, సింహాసనం మీద కూర్చు. అందుకే అంటాడు చక్కగా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి అప్పగించిన పని ఏంటంటే, ఈ దుష్ట కాలములో నుండి, ఈ దుష్ట యుగములో నుండి మనల్ని విమోచించాలి, మనల్ని విడిపించాలి. కుమారుడికి ఏం పని చెప్పాడంటే తండ్రి, ఇదిగో ఈ ప్రజల్ని నీవు ఈ దుష్ట కాలములో నుండి వాళ్ళని విమోచింపాలి. వాళ్ళని విమోచింపాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. అసలు అపోస్తలుడైన పౌలు ఎవరికి రాసినా, ఎక్కడ రాసినా, ఎవరితో మాట్లాడినా ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడకుండా అసలు మాట్లాడాలో ముందుకు ఆయనకి. అదే సువార్త. అసలు ఈ విషయం టచ్ చేయకుండా ఉన్నాడు. క్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడకుండా ఉన్నాడు. క్రీస్తు చేసినటువంటి ఆ త్యాగం గురించి, ఆయన పెట్టిన ప్రాణం గురించి మాట్లాడకుండా ఉన్నాడు ఆయన. అది మాట్లాడిన తర్వాతే మిగతా సంగతుల్లోకి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా. అని అంటాడు, చెడ్డ యుగం, చెడు యుగం. ఈ యుగము, నేటి పరిస్థితులు, నేటి సమాజ పరిస్థితులు, నేటి దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చెడిపోయాయి. ఎలా చెడిపోయాయి అంటే ప్రతి విషయంలో కూడా చెడు యుగం ఇది. ఈ చెడు యుగంలో నుండి, ఈ దుష్ట యుగములో నుండి, ఈ దుష్ట కాలములో నుండి దేవుడు మనల్ని విడిపించాలి, విమోచించాలని. ఏంటి ఇవంటే, ఇక చెడు యుగం ఎలా ఉందంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరి ప్రతి కోరికలు, ఏం కోరికలు, ఎలాంటి కోరికలు ఇవ్వాలి, ఎలాంటి కోరికలు మనకి? చెడ్డ కోరికలు. అలాగే మన ఉద్దేశాలు మంచివి కాదు, మన కోరికలు మంచివి కావు, అలాగే మన పనులు మంచివి కాదు, అనుసరించేటువంటి మాదిరి మంచిది కాదు. ఇలాగ అన్ని చెడ్డవి. యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే.
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ అంటే మనుషులు ఎలా ఉన్నారు? నేటి లోకం, నేటి సమాజం ఎలా ఉంది అంటే దేన్ని ప్రేమిస్తుంది? చీకటిని ప్రేమిస్తుంది, అంటే చెడును ప్రేమిస్తుంది. అంటే నేటి కాలం ఎలాంటిదంటే చెడు కాలం. మంచిని ప్రేమించరు, చెడునే ప్రేమిస్తారు. మంచిని ఇష్టపడరు, చెడునే ఇష్టపడతారు. మంచి దగ్గరికి రారు, మంచికి ఆకర్షించబడరు, కానీ చెడుకి ఆకర్షించబడేవారు పడుతూ ఉన్నారు నేటి లోకంలో, నేటి సమాజంలో. ఎందుకనంటే అన్నాడు కదా, తమ క్రియలు చెడ్డవైనందున. వారి పనులు ఎలాంటివి అంట? వారి పనులు చెడ్డవి కాబట్టి, చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారు. నేటి సమాజం, నేటి పరిస్థితి. మంచి పనులు, చెడ్డ పనులు చేసేవాడు ఎప్పుడు కూడా ఎక్కడ చేస్తాడు? చీకటిలో చేస్తాడు, వెలుగులో చేయడు. చెడ్డ పనులు చేసేవాడికి ఏం కావాలి? చీకటి కావాలి. మంచి పనులు చేసేవాడికి ఏం కావాలి? వెలుగు కావాలి. మంచి పనులు ఏదైనా ఒకటి చేశాడు అనుకోండి, ఆడు ఎవరికి కనపడకుండా చీకట్లో చేస్తాడా? పెద్ద లైట్లు పెట్టి మళ్ళీ బాగా కనపడాలని చెప్పి, వెలుగులో అందరూ చూస్తున్నారా లేదా అని చెప్పి, జనం ఉన్నప్పుడు జనాల మధ్యలో చేస్తాడు. చెడు చేసేవాడు చీకట్లో జనాలు లేనప్పుడు చేస్తాడు. కాబట్టి వారి క్రియలు చెడ్డవందున మనుషులు వెలుగును ప్రేమింపక. నేటి సమాజం, నేటి లోకము కూడా ఇదే రీతిన దుష్టకాలము అంటే ఇదే. సో ఈరోజు కాలము, ఈరోజు ఆలోచనలు, ఈ నేటి పరిస్థితులు కూడా దుష్టకాలం. ఎలాగంటే ఒక మనిషిని, ఎలాంటి కాలం? దుష్టకాలం అంటే ఈ కాలం ఒక మనిషికి సమాధానం ఉండడానికి సమాధానం ఇవ్వదు ఈ లోకం. ఒక మనిషికి నెమ్మదినివ్వదు ఈ లోకం. లోకం అంటే ఎవరో? మనమే మన పక్కోడికి సమాధానాన్ని ఇవ్వం. మనమే పక్కోడి కంటే ఎవరికో కాదు, మన ఇంట్లో మన వల్ల మన భార్యకి సమాధానం ఉండదు, మన వల్ల మన భర్తకి సమాధానం ఉండదు. పిల్లలు తల్లిదండ్రులకు సమాధానాన్ని ఇవ్వరు, వాళ్ళని నెమ్మదిగా ఉంచరు. పిల్లలు తల్లిదండ్రులు సంతోషంగా ఉండనివ్వరు. ఏ రోజు ఏ తల్లిదండ్రులు ఎంతమంది వారి బిడ్డలను బట్టి సంతోషిస్తూ నవ్వుతూ ఉన్నారు. ప్రతిరోజు తల్లిదండ్రులు ఏడిపే కదా. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు. సో ఈ వినాశనం చెందేటువంటి ఈ కాలంలో, చెడ్డ కాలంలో పిల్లలు, ప్రజలు, బిడ్డలు ఎలా ఉన్నారంటే విపరీత బుద్ధులు. వాళ్ళ బుద్ధులు మామూలుగా లేవు, విపరీతంగా. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ బుద్ధులు చూస్తే మనకే భయం వేస్తుంది. మన పిల్లల ఆలోచన ద్వారా ఏదైనా చూస్తే మనకి గుండు గటుక్కుమంటది. ఏంట్రా బాబు వీడికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే, అటువంటి పరిస్థితుల్లో మనము ఈ దుష్టకాలంలో మనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన వాళ్ళు చూస్తే కనుక ఒక్కొక్కసారి మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అంత దారుణమైన కోరికలు ఉంటాయి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక రోమా 3:23 చదవండి అమ్మా. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. చలం. లోకం ఎలా ఉందంటే అందరూ కూడా పాపమును చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అదే రోమీలకు రాసిన 12వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చలం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనం ఎలాగా ఈరోజు ఏ మర్యాదను అనుసరిస్తున్నామంటే లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నాం. లోకంలో మనుషులు వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో మనం అలా నడుచుకోవాలనుకుంటూ ఉన్నాం. లోకంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో అలాగ మనం చెయ్యాలి. ఎందుకు ఈరోజు మన జీవితంలో అనేకమైన సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నామంటే ఈ లోకాన్ని అనుసరించి నడుస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో ఇన్ని తిప్పలు. ఈరోజు దేవుణ్ణి అనుసరించి నడిచిన వాడికి ఇన్ని తిప్పలు ఉండవు. దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే వాడికి ఇన్ని తిప్పలు ఉండవు. దేన్ని అంటే లోకాన్ని అనుసరిస్తూ ఉన్నావు. ఏమి కోరుకుంటున్నావంటే లోకంలో ఉన్న కోరికలను కోరుకుంటున్నావు కాబట్టి మనకి ఇన్ని తిప్పలు. లోకంలో ఉన్నటువంటి కోరికలను, లోకంలో ఉన్నటువంటి ఆశలను మనం కలిగి ఉన్నాం కాబట్టి మన జీవితంలో చాలా సమస్యలు. ఏది దేవుని చిత్తమైనదో దాన్ని మనం కోరుకుంటే కనుక, దాని ప్రకారం నడుచుకుంటే కనుక అసలు ఈరోజు మనం
మన కుటుంబాల్లో ఇన్ని సమస్యలలో ఉండవు. అది ఏ విధమైన సరే సమస్యలైనా సరే, మానసికమైన పరిస్థితి అయినా, లేకపోతే ఆర్థిక సంబంధమైన లోటైనా, లేకపోతే మరొక శారీరక సంబంధమైనటువంటి వ్యాధి బాధలైనా, మరొకటైనా, ఏదైనా సరే ఈరోజు మనం ఇన్ని సమస్యలలో మనం చాలా కుటుంబాలు 90% కుటుంబం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే కేవలము లోక మర్యాద చొప్పున నడుస్తున్నాయి కాబట్టి ఇన్ని తిప్పలు. ఎవరికో ఉంది, మనకు లేదు. వాళ్ళకు ఉన్నది మనకి కావాలి, వాళ్ళు ఉన్నట్టు మనము ఉండాలి, వాళ్ళకిలాగా మనము బ్రతకాలి అనుకునేటువంటి ఇవి లోక మర్యాదలు. దేవుడు ఏం చెప్పాడంటే ఎవరికో ఉన్నట్టు కాదు, కానీ దేవుడు ఏం చెప్పాడంటే లేని దానిని ఉన్నట్టుగా మనం ఉన్నదానికి ఆశపడకుండా, అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు, నేనున్న స్థితిలోనే సంతృప్తి కలిగి నేను జీవిస్తాను అంటున్నాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని మార్గం. ఇది ఏది మనకి కలిగి ఉన్నామో దానిలోనే తృప్తి కలిగి ఉండాలి. ఎక్కడ మనం ఉన్నామో మనం ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరినో చూసి, లోకాన్ని చూసి మనం ఏమి ఫీల్ అవ్వని అవసరం లేదు. లోకంలో వారు ఎవరో ఉన్నతంగా ఉన్నారని చెప్పేసి మనమేమి ఫీల్ అయ్యి దాన్ని అదేదో అవమానంగా మనం ఎంచుకోని అవసరం లేదు. లోక మర్యాద కాదు. ఈ లోకంలో దేవుని చిత్త ప్రకారము దేవుడు మన జీవితంలోనికి ఏది ఇస్తే దానితోనే సరిపెట్టుకుని బ్రతకాలి. అప్పుడు వాళ్ళ జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు పడాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పి ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మీరు లోక మర్యాద, వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలాగే. ఇవాళ ఎలాగైపోయిందంటే పరిస్థితి, ఒక్కొక్కసారి పక్కోటి ఇంట్లో పెళ్ళి అయితే మనం షాపింగ్లు చేస్తాం ఎక్కువైపోయింది. పెళ్ళి ఎవరింట్లో పిలుపులు ఇచ్చారు, శుభలేఖ ఇచ్చారు అనుకోండి, అక్కడి నుంచి వీళ్ళ షాపింగ్లు, వాళ్ళ పెళ్ళికి వీళ్ళ సీర కొనుక్కోవటం ఏంటో అర్థం కాదు నాకు. పోనీ ఇంట్లో అన్నయ్యో అక్కో చెల్లో తమ్ముడు అంటే అది వేరు. ఫ్రెండ్స్ పెళ్ళికి పిలిచినా మళ్ళీ దీంట్లో మళ్ళీ పెద్ద గొడవ ఇంట్లో. ఆయనే వద్దంటాడు, నేను వెళ్ళను అని కూర్చుంటుంది. మళ్ళీ ఏదో రకంగా వెళ్ళమ్మా పరువు వెళ్ళే అని మళ్ళీ ఆయన బతిమాలతాం. ఇది పెద్ద మళ్ళీ తంతు, మళ్ళీ ఇది మామూలు తంతు కాదు. ఇది ఏం మర్యాద ఇది? ఎవడో కొనుక్కుంటాడు, డబ్బు ఉన్నవాడు కొనుక్కుంటాడు, లేకపోతే అడిగి ఒళ్ళు బలితాడు, ఎన్నైనా కొనుక్కుంటాడు. మనకి ఇంటికి చెప్పండి. చాలా చోట్ల చూస్తున్నాను, చాలామందిని చూస్తున్నాను. ఎవరింట్లోనూ ఎవడైనా శుభలేఖ తెచ్చిస్తే భయం వేస్తుంది కొంతమందికి. సో అంటే ఏం మర్యాద అంటే ఇది? ఏదో ఉదాహరణ కూడా చెప్తున్నాను అంతే. ఎలాంటి మర్యాద అంటే ఇది లోక మర్యాద. వాళ్ళందరూ కొత్తగా కొనుక్కెళ్తారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి. లేకపోతే వాళ్ళకి ఏమాత్రం కూడా మనం డౌన్ అవ్వకూడదు. మళ్ళీ డౌన్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి ఏమాత్రం కూడా మనం తీసిపోకూడదు. వాళ్ళ మీద అలా కనపడగా ఏమాత్రం డౌన్ అవ్వకూడదు. మళ్ళీ డౌన్ అవుతే మళ్ళీ మనకి ఇబ్బంది అని చెప్పి ఇలా ఏం మర్యాదలు అంటే లోకంలో ఉన్న మనం ఏదో ఉందో సింపుల్గా మనం వెళ్ళి ఏది ఉంటే మనకి ఏది దేవుడు మనకి ఇచ్చాడో అలాగే స్థితిలో మనం సంతృప్తిగా ఉండి మనము దేవుణ్ణి మహిమపరచడం మన జీవితాలు. ఇలా ఎన్నో విషయాల్లో లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో, అది ఏ పరిస్థితుల్లో, అది కేవలం నేను ఏదో క్యాజువల్గా చెప్పాను కానీ అది మన కుటుంబ విషయంలో, అది పిల్లల వివాహాల విషయంలో, మరొక పని విషయంలో, ఒక ఉద్యోగం విషయంలో, ఒక వ్యాపారం విషయంలో ఉన్న మరొక దేనిలోనైనా సరే ఏది ఉత్తమమైనది దాన్ని ఎన్నుకోండి, ఏది అనుకూలమైనది దాన్ని ఎంచుకోండి, ఏది సంపూర్ణమై ఉన్నది, ఏది దేవుని చిత్తం మీద పరీక్షించి మనకి ఇది కావాలా వద్దా, మన జీవితంలో ఇది మనకు అవసరమా కాదా అని ఒకసారి దేవుని చిత్తంలో పరీక్షించి అప్పుడు మనం గనక దాన్ని మనం తీసుకుంటే గనక మన జీవితంలో అప్పుడు ఏమవుతుందంటే అది ఆ నష్టం కాకుండా మన మనస్సు మారి నూతనమగాలని చెప్పి దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, 1 యోహాను 2:16. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవోపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలా లోకంలో ఏమున్నాయి? దుష్టకాలం అన్నాడు కదా. ఇటువంటి దుష్టకాలంలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి తన్ను తాను అప్పగించుకున్నాను మనం చదువుకున్నాం కదా. మరి చెడు కాలం అంటే ఏంటి? దుష్టలోకం అంటే ఏంటి అంటే ఈ దుష్టలోకంలో ఏమున్నాయి అంటే గనక శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము ఉన్నాయి. సో ఈ లోకంలో చెడ్డ కాలంలో దుష్టకాలంలో ఎక్కువగా ఈ రోజు మనకున్నది ఏంటంటే శరీర ఆశ. శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని కావాలని, శరీరం ఏదైతే ఇష్టపడుతుందో దాని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం.
శరీరానికి కావలసిన సుఖాన్ని, శరీరానికి కావలసిన సౌఖ్యం ఇది లోకంలో ఉన్నాయి. ఆ లోకంలో ఉన్న వాటిని దానికి ఇవ్వడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. నేత్రాశ, మన కళ్ళు ఏది చూసాయో, మన కళ్ళకి ఏది అందంగా కనపడుతుందో, మన కళ్ళకు ఏది చూసినది కోరుకుంటూ ఉందో దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అలాగే జీవపు డంబం, ఇప్పుడు దాకా నిన్న చెప్పిన మాటలు సరిపోతుంది. జీవపు డంబం ఏంటంటే జీవితంలో డంబముగా కనపడడం. ఎలాగంటే డాబుసరిగా కనపడాలని, డంబంగా కనపడాలని చెప్పి, మనకున్నది ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించాలని, మనకున్న స్థితి ఒకటైతే దానికంటే వేరుగా మనం కనిపించాలని ప్రయత్నించేది ప్రతిదీ కూడా డంబమే. డంబం అంటే లేనిదాన్ని ఉన్నట్లుగా చూపించుకోవటం. మన జీవితంలో ఈరోజు చాలా అటువంటి పరిస్థితులే, చాలా ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చూపించుకోవటం. అక్కడే మన జీవితాలు పతనమైపోతాయి. అక్కడే మన కుటుంబాలు కుంటుపడిపోతాయి. అక్కడే మనం దుష్టుడి చేతిలోకి మనం వెళ్ళిపోతాం. దుష్టుడి చేతిలోకి మనం ఎలాగెళ్తామంటే, ఎప్పుడైతే శరీరాశ, ఈ నేత్రాశ కలిగి ఉన్నామో, ఎప్పుడైతే జీవపు డంబాన్ని కలిగి ఉన్నామో, జీవపు డంబమే అనేక తప్పులు మనతో చేయిస్తాయి. జీవపు డంబమే మనతో అప్పులు చేయిస్తాయి. ఎందుకంటే లేని దానికంటే ఉన్నట్లుగా మనం చూపించాలి కాబట్టి ఖర్చు అవుతుంది. అది ఊరికినే రాదు. జీవపు డంబం ఊరికినే వస్తుందా? చిరిగిపోయి షర్ట్ ఒకటి వేసుకుని నేను మీ అందరికంటే పెద్ద గొప్ప, నా దగ్గర బోల్డ్ నేను చెప్తున్నా, కుదురుద్దా? కుదరదు. దానికి ఏం చేయాలంటే పెద్ద బ్రాండెడ్ షర్ట్ ఒకటి వేయాలి, దానికి తగ్గ మెయింటెనెన్స్ చేయాలి. దానికి ఏం కావాలి? అప్పుడు కావాలి. మన దగ్గర లేవు. ఎక్కడి నుంచి వస్తాయి? దాన్ని అప్పులు చేయడమో, ఇంకోటి చేయడమో ఇలా చేస్తాం. ఇలాగ మన జీవితం, ఈ జీవపు డంబం అనేటువంటి ఆలోచన మన మైండ్లో పెట్టి దుష్టుడు మనల్ని టోటల్గా పతనానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ జీవపు డంబము ప్రదర్శించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఊరికి ఫ్రీగా వచ్చేసేది కాదు అది. సో అటువంటి జీవపు డంబం అంటే ఎదటోళ్ళకి మీకున్నది నాకు ఉన్నది అని చూపించాలనుకోవటం, లేకంటే మీకంటే నా దగ్గరే కాస్త ఎక్కువగా ఉంది అని వాళ్ళకి చూపించడం కోసం మనం చేసే ప్రయత్నాలు మనల్ని దుష్టుడి చేతుల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఎలా ఉన్నామో అలాగే మనకి ఎంతవరకు ఉన్నామో, మన దగ్గర ఏది కొనడానికుంటే దాంతోనే సరిపెట్టుకోవాలి తప్ప దాన్ని లేని దాన్ని కూడా మన స్థాయి మించి దాన్ని కూడా మనం ఏది కూడా చేయకుండా, అది ఏ విషయంలోనైనా సరే మనం జాగ్రత్తగా ఉండకపోతే కనుక మన జీవితాల్లో మనం నష్టపోతామని చెప్పి, ఇటువంటివన్నీ కూడా దేవుని వలన, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైన వాటిని మనం ఎన్నడూ కూడా మన దగ్గరికి రానివ్వకూడదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. మనము దేవుని సంబంధములమనియు, 1 యోహాను 5 చదువు. మనము దేవుని సంబంధములనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. చాలమ్మ. ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడు? ఇలా చెప్పాం, దుష్ట కాలంలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చి తను తాను అప్పగించుకున్నాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏంటంటే, మనం సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. దేవుడు మనకేం అనుగ్రహించడానికి వచ్చాడు? వివేకము. ఈ రోజుల్లో చాలా జీవితాలు, కుటుంబాలు పతనమైపోతాయి. కారణం వివేకం లేక. వివేకం అనేది మేము అనుకోవచ్చు, వివేకం ఏం చేసుకుంటామండి, దాని బదులు 1 కోటి రూపాయలు ఇస్తే బాగుండేది దేవుడు. 1 కోటి రూపాయలు నీకు ఇచ్చిన వివేకం లేకపోతే ఆ 1 కోటి రూపాయలు నీకు ఎందుకు పనికిరావు, సున్నా. దానివల్ల నీకు ఏమాత్రం సుఖం ఉండదు. దానివల్ల శ్రమ, దానివల్ల కష్టం తప్పితే నీకేమాత్రం ఉపయోగం లేదు. దేవుడు 1 కోటి రూపాయలు ఇచ్చినా మనకేముండాలి చెప్పండి? ఒకవేళ దేవుడు ఆ 1 కోటి రూపాయలు ఇవ్వకపోయినా వివేకం ఉంటే 1 కోటి రూపాయలు ఉన్నవాడి కంటే బాగా బతుకుతావు నువ్వు. 1 కోటి రూపాయలు ఉన్నవాడి కంటే సంతోషంగా బతుకుతావు నువ్వు. ఆ ధనం ఉన్నవాడి కంటే, 1 కోటి రూపాయలు ఉన్నవాడి కంటే గౌరవంగా బ్రతుకుతావు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. డబ్బు ఉంటే కాదు, వివేకం. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, మన దగ్గర ఉన్న కొంచెమైనను ఎలా మేనేజ్ చేయాలి. ఈరోజు మన స్థితి కొన్ని దారుణంగా ఉండడానికి కారణం ఏంటంటే మన దగ్గర లేక కాదు, ఉన్నదాన్ని మేనేజ్ చేయడం చేతగాకే ఈరోజు మన బతుకులు పతనం అయిపోతున్నాం. మనకి వనరులు లేక కాదు. అసలు మన దేశం ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు ఏడిసింది చెప్పండి?
మన దేశానికి ఏం తక్కువ చెప్పండి? ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వారు అందరూ కూడా మన దేశాన్ని చూసి అంటారు కదా, మన భారతదేశానికి ఉన్నటువంటి వనరులు ఏ దేశంలోనూ లేవని చెప్తూ ఉంటారు. సస్యశ్యామలమైన దేశం ఇది. అసలు ఏ దేశం సైంటిస్టులు వచ్చిన శాస్త్రవేత్తలు వచ్చిన మన దేశాన్ని చూస్తే అసలు ఈ దేశానికి ఉన్నటువంటి వనరులు ఏ దేశానికి లేవంటారు. అన్ని వనరులు ఉండి కూడా దౌర్భాగ్య స్థితిని ఎందుకు అనుభవిస్తున్నాం? లేమిని, పేదరికాన్ని ఎందుకు మన జీవితంలో దారిద్ర్యపు రేఖకు దిగువలో మనం ఎందుకుంటూ ఉన్నాం అంటే, ఉన్న వీటిని ఎలాగ ఉపయోగించాలో మన నాయకులకి ఏం లేదు, వివేకం లేదు. వాళ్ళకి మనకేం లేదు, వాళ్ళకేమో ఏం ఉపయోగించాలో లేదు, మనకేది లేదు. ఎవడికి ఓటేయాలో వివేకం లేదు మనకేం లేదు. ఎవడికి ఓటేయాలో, ఎవడిని ఎన్నుకోవాలో, ఎవడు సమర్థుడో, ఎవడు మనల్ని ఉద్ధరిస్తాడో, ఎవడు మనల్ని సన్మార్గంలోకి, మంచి మార్గంలోకి, అభివృద్ధిలోకి తీసుకెళ్తాడో, లేకపోతే ఎవడు మనల్ని బాగు చేస్తాడో అనేటువంటి వివేకం మనకి లేదు. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఫ్యాన్స్ అయిపోయి, అభిమానులుగా ఏర్పడిపోయి ఇలాగ మనం ఓట్లేస్తున్నాం. కానీ ఎవరి చేతుల్లో ఈ దేశాన్ని పెడితే ఎవడు నీతిమంతుడు, ఎవడు యథార్థవంతుడు, ఎవడికి ఆలోచన ఉంది దేశం పట్ల, ఎవడికి అవగాహన ఉందనేటువంటి ఆ వివేకం మనకి లేదు. అది లేకే ఈరోజు మన బ్రతుకులు ఇలా ఉన్నాయి. మన కుటుంబాలు ఎందుకు బాగోపోతున్నా, నష్టపోవడం కూడా కారణం అదే, వివేకము లేదు. ఏది ముందు, ఏది వెనక, ఏది ముందు చెయ్యాలి, ఏది వెనక చెయ్యాలి, ఏది ఎప్పుడు చెయ్యాలి, ఏది ఎప్పుడు చేయకూడదు, మనం అన్నీ కూడా ముందు చేయాల్సినట్టు వెనకాల చేయవలసినట్టు ముందు మన ఇష్టానుసారం చేసేసి, ఎందుకు ఇలా ఇష్టానుసారం చేసేస్తున్నామంటే ఏమి లేదు, మనకి వివేకం లేదు. ఎంతమందికి వివేకం ఉంది? రూపాయి ఉంటే ఎవడికి పడితే ఆడికి ఇచ్చేస్తావు, వాడు మంచోడో చెడ్డోడో తెలదావు. ఏం లేదు, నీకు వివేకం లేదు. దేవుడు కొంత ఇచ్చాడు, దాన్ని ఎక్కడ పెట్టాలో తెలదాం, ఎక్కడ పెట్టాలో తెలియక ఆడెవడో చేతిలో పెడతావు, ఆడు కాస్త ఖాళీ. ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, వివేకం లేక ఎవరిని ఎంచుకోవాలి జీవిత భాగస్వామిగా, అసలు ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి, చదువుకుంటున్నామంటే ఏ బ్రాంచ్ నేను ఎంచుకోవాలి, నేను ఏ వైపు వెళ్ళాలి, ఏ రంగం వైపు నేను వెళ్ళాలి, ఏది నాకు దేవుడు దేంట్లో జ్ఞానం ఇచ్చాడు, నేను ఏదైతే సాధించగలను అనే దానికంటే ఆడెవడో వెళ్ళిన దారిలో నేను వెళ్ళాలి, ఆడు చేసింది నేను చెయ్యాలి. ఆడి సామర్థ్యం వేరు, వాడి వెనకాల ఉన్న స్థితిగతులు వేరు. దాన్ని బట్టి వాడు వెళ్తే వాడి వెనకాల మనం వెళ్ళడం కాదు. నేను దేనికి సరిపోతాను, నా జ్ఞానానికి ఏది సరిపోతుంది, దేవుడు నాకు ఏది ఉద్దేశించిన ఆలోచనలు కాకుండా, వివేకం లేకుండా అవివేకంతో చాలామంది చదువుల్లో కూడా గ్రూపులు ఎంచుకునే విషయంలో ఎవడదో ఏదో చేయాలని చెప్పి అది ఎంచుకుని చివరికి దాన్ని ఈదలేక మధ్యలో ఆగిపోతుంటాడు. నువ్వు ఏది ఈదగలవో అదే ఈదు వివేకంగా. సో ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి వివేకము లేని మనకి దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని నువ్వు ఎరుగుదువా? వివేకం లేకుండా నువ్వు బ్రతికి దేవుడి నామాన్ని అవమానం తీసుకొస్తూ ఉన్నావు. వివేకం లేని జీవితాన్ని జీవిస్తూ, మరి ముఖ్యంగా దేవుని ప్రజలమైన మనము, దేవుని చేత రక్షింపబడిన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మరి ముఖ్యంగా వివేకంగా బ్రతకకపోతే దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వారంగా మనం ఉంటాం. ఎందుకంటే మన దేవుడు వివేకం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన దేవుడు కనుక అటువంటి జ్ఞానం కలిగిన వారి పిల్లలమైన మనము అవివేకులుగా బ్రతుకుతూ ఉంటే సమాజం ఏమంటుంది? మన దేవుడు మనకేమి ఇవ్వడానికి వచ్చాడని మనం తెలుసుకోవాలంట. వివేకాన్ని ఇవ్వడానికి మన దేవుడి లోకానికి వచ్చాడు. ఏంటి వివేకం అంటే కేవలం ఈ విషయాల్లోనే కాకుండా సత్యవంతుడైన వానిని ఎరగవలనని. అంటే ఎవరు సత్యం? లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, మనం నమ్మిన దేవుడు సత్యం. ఇంకా చెప్పాలంటే నువ్వేమి తెలుసుకోవాలంటే ఏది సత్యం, ఏది అబద్ధం అనేది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు మనం ఎటు పరిగెడుతున్నామంటే అబద్ధం వైపు పరిగెడుతూ ఉన్నావు. ఎటువైపు నువ్వు పరిగెడుతున్నావంటే నిజము కాని దాని వైపు పరిగెడుతూ ఉన్నావు. అది అసత్యమని నువ్వు పరిగెట్టేది, అసత్యమని నువ్వు చూసేది, అసత్యమని నీ కళ్ళకు కనిపించేది అసత్యమని నీవు తెలుసుకోవాలని దేవుడు వివేకం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అనేక మంది ప్రజలు అనేక మంది వైపు వాళ్ళని ఉద్ధరించేవాడు ఎవడో అని చెప్పి అటువైపు పరుగులెడుతూ ఉంటే, మాట్లాడలేని వారిని, చూడలేని వారిని దైవముగా ఎంచుకొని అటువైపు పరిగెడుతూ ఉంటే అది కాదు సత్యము. ఇదిగో మాట్లాడగలిగే దేవుడు ఈయన, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఈయన, ఇది సత్యమని మీరు ఎరగాలని చెప్పి దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా.
సత్యాన్ని మనం ఎరగాలి. దేన్ని? ఈరోజు మనం అందరం దేన్ని నమ్ముతున్నాం చెప్పండి? అబద్ధాన్ని నమ్ముతున్నాం, నిజము కాని దాన్ని నమ్ముతున్నాం. దాని నుంచి బయటికి రండి. ఈ దేవుడు సత్యం. నిన్ను బాగు చేసేవాడు ఈ దేవుడు, నిన్ను ఉద్ధరించేవాడు ఈ దేవుడు. అది ఎరిగి కనుక నీవు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మన జీవితాలు ఉద్ధరించబడతాయి. ఎందుకు వచ్చాడంటే ఈ దేవుడి లోకానికి ఈ దుష్ట కాలము నుండి మనల్ని విడిపించడానికి. ఈరోజు నువ్వు ఏ దుష్టత్వంలో బందీవై ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ దుష్టత్వంలో దేనికి నువ్వు బానిసమైపోయి ఉన్నావో, ఆ బానిసత్వం నుంచి నిన్ను దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నమ్ము. అందుకే వచ్చాడు దేవుడు. అనేక విషయాల్లో మనం బందీలం అయిపోయాం. అనేక విషయాలు దుష్టుడికి మనం లోబడి దుష్టుని చేతిలో బందీలుగా ఉన్న మనల్ని ఆర్థిక సమస్యల్లో బందీ అయిపోయావా? అవివేకం చేత ఆర్థిక పరిస్థితుల్లో నీవు కూరుకుపోయావా? అజ్ఞానంతో ఆర్థిక పరిస్థితి ఉన్నదాన్ని మేనేజ్ చేయడం చేతి కాక ఆర్థిక పరిస్థితుల్లో నీవు కూరుకుపోయి అక్కడ బందీ అయిపోయావా? లేకపోతే వేరొక వ్యసనాలకి నీవు ఈ లోకంలో బందీ అయిపోయి ఉన్నావా? వాటి నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని ఈరోజు మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేనిలో నువ్వు బందీగా ఉన్నావో, దేనికి నువ్వు ఏ దుష్టత్వానికి నువ్వు బందీగా ఉన్నావో, ఏ అనారోగ్యానికి నువ్వు బందీ అయిపోయి ఉన్నావో, దానిలోంచి నిన్ను విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనకు తెలిసిన సత్యం ఏంటంటే దుష్టత్వము నుంచి దేనికి బానిసత్వము బందీ అయిపోయామో మనము అక్కడి నుంచి విడిపించడానికి యేసయ్య మనకు వచ్చాడు. ఏ పాపానికి మనం బందీమైపోయాం అక్కడి ప్రతి దానిలోంచి మనల్ని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. తల్ల వంచితే ప్రార్థన చేసుకుందాం. అంధకార సంబంధ చీకటి శక్తుల నుండి ఏ విషయాల్లో మేము బందీలమైపోయామో, ఏ విషయాలకి మేము బానిసలమయ్యామో, ఏ దుష్టుడి చేతుల్లో మేము బంధకాల్లో మేము ఉన్నామో, వాటి నుంచి మమ్మల్ని విడిపించడానికి, వాటి నుంచి మమ్మల్ని నాయన రక్షించడానికి, నాయన ఏది మేము అసత్యాన్ని నిజమని సత్యమని నమ్ముతూ అసత్యం వైపు, నిజం కాని దాని వైపు, అబద్ధం వైపు మేము పరుగులెడుతూ ఉన్నామో, ఆ వైపుకి నాయన, అటువైపుకి నాయన మేము వెళ్ళడానికి, నాయన అది అసత్యమని మేము ఎరగడానికి మాకు వివేకము అనుగ్రహించడానికి వచ్చావు తండ్రి. నాయన వివేకము లేకే ఈ లోకములో మేము నష్టపోతున్నాం. వివేకం లేకే తప్పటడుగులు వేస్తూ ఉన్నాం. వివేకము లేకే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. నాయన సహాయం దయచేయండి. మేము ఆ దుష్టకాలం నుంచి విడిపించబడాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావయ్యా. మేము దుష్టుడి వైపు, అబద్ధం వైపు మేము పరుగులెడుతూ ఉంటే నిజము వైపు మమ్మల్ని నడిపించాలని నువ్వు ఈ లోకానికి వచ్చి నీ ప్రాణం పెట్టావయ్యా. పాపం వైపు మేము పరుగులెడుతూ ఉంటే దాని నుంచి మమ్మల్ని తప్పించి అది మోసమని, అది మాకు నష్టమని తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చావు. ఆ శిక్షను మేము భరించలేమని, అది మమ్మల్ని నరకానికి నడిపిస్తుందని, ఆ శిక్షను మేము భరించలేమని నువ్వు ఈ లోకానికి వచ్చి మా స్థానంలో, నా స్థానంలో నువ్వు నిలబడ్డావయ్యా. లోకంలో ఉన్న కోరికలు, విపరీతమైన బుద్ధులు, అసత్యమైన వాటి వైపు పరుగులెడుతున్న మమ్మల్ని సత్యము వైపు పరుగులెట్టు వారిగా నడిపించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు నాయన. చీకటిలో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి నడిపించడానికి నువ్వు ఈ లోకంలోనికి వచ్చి నీ ప్రాణాన్ని పెట్టావు అయ్యా. అవునేసయ్యా, మాకు జ్ఞానం దయచేయండి, వివేకం దయచేయండి. అప్పుడు మా చేతిలో ఉన్న కొంచెమైనను దానితో మేము సుఖంగా బ్రతుకుతాం. మా జీవితంలో నువ్వు మాకు ఇచ్చిన దానితో మేము నెమ్మది కలిగి బ్రతుకుతాం. అటు నీ కృప, కనికర, కటాక్షాలు మా అందరికీ అనుగ్రహించి నాయన నీవే మాపై నీ కృపను చూపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.